చామగడ్డలు పులుసు పెడుతున్నాం. ఒక తాటాకు చేప, దానికి తగ్గ చింతపండు, ఒక 50 గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాలి. 2 టమోటాలు పెద్దవి వేస్తున్నా పులుసు కాబట్టి, 2 ఎర్రగడ్డలు, ఇవన్నీ కూడా పచ్చివే కోసేసి కూర చేస్తా. ఎలాగనేది మీకు చేసి చూపిస్తా చూడండి. చామగడ్డలు ఉడకబెట్టి వలస్తారు కదా, అలా కాకుండా కూడా ఇది ఇలా చేసుకోవచ్చు. కవర్లో వేసాను కదా, ఇలా దంచాలి. అయితే గడ్డలు చాలా ఫ్రెష్గా ఉండాలా, బాగుండాలా. ఇలా కొట్టినామంటే ఫ్రెష్ గడ్డలు అయితే ఇలా వచ్చేస్తుంది. తుప్పు ఉడకబెట్టి తీయాల్సిన అవసరం లేదు. ఇలా శుభ్రంగా నీట్గా తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసం ఇలా దంచిన తర్వాత ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఈ కొంచెం కొంచెం దూరంగా చాకుతో కోసి ఇట్లా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి శుభ్రంగా. చాలా సింపుల్ పని కదా, చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. శుభ్రం చేసే కదా, చాంగడ్డలు కడిగి వేసేసాను. ఇప్పుడు టమాటో ఎర్రగడ్డ కోసి వేసేస్తాను దానిలో. టమోటాలు, ఉల్లగడ్డ, చాంగడ్డలు అన్నీ తరిగి పచ్చిగా వేసాను కదా. పసుపు ఒక 1/2 టీ స్పూన్, 2 స్పూన్లు కారం, తాటాకు చేప ముక్కలు నీట్గా కడిగి వేసేసాను దీనిలో. ఇప్పుడు దీనిలో వేయాల్సినట్టు 3 ఉన్నాయి. ఒకటి ధనియాల పొడి, ఒకటి చింతపులుసు, ఒకటి ఉప్పు. నీళ్ళు ఒక చెంబు నిండా బాస్తుంది. ఇవన్నీ బాగా ఉడకాలి. గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను. ఇవి కొంచెం బాగా ఉడకాలి. చాలా సింపుల్గా అయిపోద్ది కూర, తేలిగ్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఇది. అలాగా మా పక్క అయితే మేము వండుకునేది ఇలాగే, అందుకని మీకు ఇన్ని రోజులు మీకు నేను చూపెట్టలేదు కదా. ఇలాగ పచ్చిగానే అన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత చాంగడ్డ ఉడికిందా లేదని అలా గుచ్చితే పుల్ల దిగబడిపోతే ఉడికిపోయినట్లు లెక్క. అప్పుడు తీసేసి దానిలో ఇంకా కొంచెం ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తిరగబోయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతే, అలా ఉడకాల్సింది. అది ధనియాల పొడి వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తాను ధనియాల పొడి. అన్నీ పచ్చిగానే వండుతాను. 1 స్పూన్ లేదు, నేను ఎప్పుడు మిక్సీకి వేసి పెట్టుకుంటాను. మిరపకాయలు మిషన్లో కూడా వేయను, ఎందుకంటే ఎర్రగా ఉంటుందని. అది ధనియాల పొడి అయిపోయిన సంగతి నేను గమనించలేదు, మర్చిపోయాను. అంగట్లో కొనుక్కొని వచ్చి ఇప్పుడు వేసాను. అన్నీ దాంట్లో ఉడకాల్సిందే. మూత పెట్టేసి ఉడకనిస్తా. చింతపులుసు మెత్తగా కలుపుతా, నానబెట్టేసాను. టమాటా, ఎర్రగడ్డ, చామగడ్డ, చేప నేను పోసిన నీళ్ళకి చిక్కగా ఉడికిపోయింది కదా. వాసన అయితే ఇప్పుడు గుమ్మాలు వేస్తుంది, ఉప్పు వేగిపోయినా కూడా. ఇప్పుడు చామగడ్డ ఉడికింది ఎలాగని చూసుకుందామా. ఇలా పుల్లబెట్టి గుచ్చితే ఇలా దిగబడిపోవాలి. దిగబడిపోయింది కదా, అంతే. ఇట్లా గుచ్చుకునేస్తుంది. పుల్లబెట్టి గుచ్చితే ఇట్లా గుచ్చుకునేస్తుంది. అంతే, చాంగడ్డ ఉడికిపోయింది. ఇంకా దీనిలో ఇప్పుడు పులుసు, ఉప్పు పోయాలి. అంతే, ఇట్లా దిగబడిపోతుంది. ప్రతి గడ్డకి గుచ్చి చూడాలి. చాంగడ్డ కదా, ఉడకపోతే కూడా నచ్చ వస్తుంది, తినడానికి కూడా బాగుండదు. అన్ని గడ్డలు కూడా ఉడికిపోయాయి నీట్గా.
ఇప్పుడు చింతపులుసు పోసేస్తా. చింతపులుసు ఉప్పు పోస్తా. అంటే ఇది పచ్చిగా వండుకోవడం అన్నమాట. ఈ కూర ప్రతి గడ్డ దిగబడిపోయింది. అన్ని గడ్డలకి అలాగ గుచ్చుకొని చూడాలి. గుచ్చుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు మీకు ఇంకా గడ్డలు కూడా పైకి లేపి చూపిస్తాను చూడండి. ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకోవాలి. అంటే పులుపు ఎక్కువగా ఉంటే మనకి అది దిగదు. ఇలా గుచ్చేసుకోవాలి. ఇప్పుడు దిగబడిపోయింది. అన్ని గడ్డలకి పుల్ల గుచ్చుకుంటుంది. ఇలాగ గుచ్చేసుకుంటే దిగబడిపోతే ఉడికిపోయినట్లు లెక్క. ఇప్పుడు నేను ముందుగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు పోసేస్తా. ఇప్పుడు ఈ పులుసులో కొంచెం ఉడకాలి. అప్పుడే కదా గడ్డకు పట్టద్ది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నా. ఒక ఫుల్ స్పూన్ వేసాను. ఇంకొక హాఫ్ కంటే తక్కువ వేస్తా. చాలా పోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు పులుపు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉడకనియాలి. ఉడికిన తర్వాత తిరగబోసుకోవాలి. అంటే ఇది పచ్చిగా వండుకునే కూరలు అన్నమాట. అప్పుడు పాత రకం పురాతన కాలంలో ఇప్పుడు మన అమ్మమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఇంకా ఘోరంగా కూడా చేసేవాళ్ళు. ఇది అప్పట్లో వండుకొని చేసుకునే వంట ఇది. ఇప్పుడు నేను చేశాను చూడండి. చిన్న బాండీలు పెట్టాను. కూరలోకి తిరగమాతకి రెడీ చేస్తాను. ఇది నూనె పోస్తాను. బాండీలు బాగానే కదా ఊరికేనే చికెట్లు బాండీలో ముసపంటి నాకు ఎగతా చేసిన అవుతారు తల్లి. ఇది కొంచెం ఆవాలు జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక ఎండుమిరపకాయ, 3 తెల్లబాయలు, సన్నగా ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఎర్రగా ఏగాలి. ఏగింది కూరలో పోసేస్తాం. అంతేనండి, చామగడ్డ పులుసు రెడీ. ఇలా చేసుకొని తినండి. మీకు ఎంతమందికి నచ్చద్ది. చామగడ్డ ఎండు చేప పులుసు పచ్చి కూర లెక్కది. పచ్చి కూర అనే అంటాము. సూపర్గా ఉంది, భలేగా ఉంది. ఇలా వండుకొని తినడం మీకు నచ్చితే ఇలా వండుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గ్యాస్ ఆపేస్తాను.